హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఫెస్టివల్ సీజన్కి మంచి అవుట్ఫిట్స్ అనేది తక్కువ టైంలోనే అండ్ సింపుల్గా హెవీ లుక్ వచ్చే విధంగా ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను సిరీస్ చేస్తున్నాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఫ్యాషన్కి సంబంధించిన కంటెంట్ ఉంటుందండి మన ఛానల్లో. ఇక్కడ నేను బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ వర్క్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మా పాపకి వేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ తను సపోర్ట్ చేయలేదు. ఇక్కడ నేను నెక్ మొత్తం స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత, అంటే లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలుపుకొని రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్ నెక్ అనేది స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత నేను ఈ వర్క్ అనేది చేస్తున్నాను. మీరు ఇలా స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే ఈ ప్రాసెస్లో బ్లౌజ్ అనేది సైడ్ జాయింట్లు చేయకముందు వర్క్ అనేది చేసుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ కన్వీనియంట్గా కూడా ఉంటుంది వర్క్ చేయడానికి. ఇలా మీకు స్టిచ్చింగ్ మీద నాలెడ్జ్ ఏమీ లేదు అనుకోండి, బ్లౌజ్ని అలా ప్లెయిన్గా స్టిచ్ చేయించుకొని ఆ తర్వాత వర్క్ అనేది చేయించుకున్నారంటే తక్కువ బడ్జెట్లోనే మన పిల్లల బ్లౌజెస్, మన బ్లౌజెస్ మనం ఇలా ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో మంచి హెవీ లుక్ అనేది క్రియేట్ చేయొచ్చు. కుందన్స్ని స్టిక్ చేయడం కోసం B7000 గ్లూ యూజ్ చేస్తున్నాను. అలాగే స్టోన్ చైన్, ఇంకా డ్రాప్ షేప్ కుందన్స్, రౌండ్ షేప్ కుందన్స్ ఈ రెండు కలిసిపోయాయి, అందుకే ఒకే దాంట్లో చూపిస్తున్నాను. ఈ రెండిటితో పాటు స్క్వేర్ షేప్ కుందన్స్ని కూడా యూజ్ చేశానండి. ఈ 3 రకాల కుందన్స్ని యూజ్ చేసి నేను ఈ వర్క్ అనేది చేస్తున్నాను. నేను ఈ బ్లౌజ్కి వర్క్ చేయడానికి 300 రూపీస్ అయ్యిందండి. ఈ డ్రాప్ షేప్ కుందన్స్ 2 ప్యాకెట్స్ అయ్యాయి. అలాగే రౌండ్ షేప్ కుందన్స్ ఏమో హాఫ్ ప్యాకెట్ అయ్యాయి. ఈ స్క్వేర్ షేప్ కుందన్స్ కూడా 1 ప్యాకెట్ అయ్యాయండి. అలాగే స్టోన్ చైన్ ఏమో 3 మీటర్స్ అయ్యింది. హ్యాండ్ అలాగే నెక్ పార్ట్ ఈ రెండిటికి కూడా మనకి వర్క్ చేయడానికి ఈ మెటీరియల్స్ అయితే ఇంత అవుతుంది. మనకి ఈ B7000 గ్లూ వచ్చేసి 25 ml 75 to 65 రూపీస్ అలా ఉంటుంది కాస్ట్ అనేది. మనకి షోల్డర్ దగ్గర స్టిచ్ కనిపిస్తుంది కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి గ్లూ తోటి. ఈ విధంగా ఫస్ట్ అవుట్ లైన్ అనేది ఒకటి డ్రా చేసుకొని గ్లూని యూజ్ చేసి దీనిపైన మనము స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టోన్ చైన్ని స్టిక్ చేసుకుంటే మనకి షైనీగా చాలా బాగుంటుందండి. మీ దగ్గర స్టోన్ చైన్ ఉంటే స్టోన్ చైన్ యూజ్ చేయొచ్చు, లేదంటే పర్ల్స్ తోటైనా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇవి ఉంటాయి కదా షుగర్ బీడ్స్, వాటిని కూడా అవుట్లైన్గా స్టిచ్ చేసుకోవచ్చు. నేను కొన్ని బ్లౌజెస్కి ఏమో అలా పర్ల్స్ని యూజ్ చేసి స్టిచ్ చేశాను అవుట్లైన్, కొన్నిటికేమో ఈ విధంగా స్టోన్ చైన్ యూజ్ చేశాను. మనకి ఈ స్టోన్ చైన్ మీటర్ వచ్చేసి 30 to 25 రూపీస్ అలా ఉంటుంది. అంటే మనము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో బల్క్గా తీసుకున్నామంటే కాస్ట్ అనేది తగ్గుతుంది. నార్మల్ ఫ్యాన్సీ స్టోర్లో తీసుకున్నామంటే కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క ఫ్యాన్సీ స్టోర్లో ఒక్కొక్క విధంగా ఉంటుందండి. నేను ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ మాత్రమే వర్క్ చేశాను. బ్యాక్ పార్ట్కి మాత్రం అసలు ఏమీ చేయలేదు, అలా ప్లెయిన్గా వదిలేశాను. మనకి ఫ్రంట్ పార్టే కనిపిస్తుంది కానీ బ్యాక్ పార్ట్ పెద్దగా హెయిర్లోకి వెళ్ళిపోతుంది కదా పిల్లలకైనా ఎవరికైనా సరే, అందుకని బ్యాక్ పార్ట్కి ఏమీ వర్క్ ఏం చేయలేదు. మనం బ్యాక్ పార్ట్కి ఇలా స్టోన్ చైన్ని యూజ్ చేసామంటే హెయిర్ అనేది ఈ చైన్స్లోకి లాక్ అవుతుంటుంది, చిరాగ్గా ఉంటుంది. సో బ్యాక్ పార్ట్ డిజైన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పర్ల్స్నే యూజ్ చేయండి. ఈ స్టోన్ చైన్ యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా హెయిర్ అనేది దీంట్లో లాక్ అవుతుంది. ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను కాబట్టి ముందుగానే మీకు చెప్తున్నాను. మనం స్టోన్ చైన్ని ఇలా నిదానంగా కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఇది కొంచెం రివర్స్ వెళ్తుంది కదా, సో దాన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని చుట్టూ మొత్తం కూడా స్టిక్ అనేది చేసుకోవాలి అవుట్లైన్గా. నేను ఈ బ్లౌజ్కి హ్యాండ్ పార్ట్ ఎలా డిజైన్ చేశాను అనేది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సూది దారంతో అస్సలు అవసరం లేకుండా జస్ట్ 3 అవర్స్లోనే మన పిల్లల బ్లౌజెస్ని మనమే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మనం పర్ల్స్ స్టిచ్ చేయాలి అంటే చాలా టైం టేకింగ్ అండి. నేను ఫస్ట్ కొన్ని బ్లౌజెస్ చేశాను, కానీ మనం ఎప్పుడో అంటే మంత్లీ ఒక 2 బ్లౌజెస్ స్టిచ్ చేయాలంటే చేయొచ్చు, కానీ ఇంకెక్కువ బ్లౌజ్ చేయాలన్నా కానీ మనకి కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది. సో ఇలాంటివి స్టిక్ చేసేదనుకోండి ఎన్ని బ్లౌజెస్ అయినా చేయొచ్చు, తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు.
మనం కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చాలా తక్కువ టైంలోనే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. కుందన్స్ స్టిక్ చేయడానికి అన్నీ ఒకే లెంత్‌లో రావాలి కదా! అందుకని హాఫ్ ఇంచ్ ఫస్ట్ పావించే తీసుకున్నాను. పావించి తీసుకుంటే మరీ దగ్గరికి వస్తదనేసి మళ్ళీ హాఫ్ ఇంచ్‌కి మార్కింగ్ అనేది వేసుకొని ఆ మార్కింగ్ పైనే గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. ఈ విధంగా చిన్న లైన్స్ లాగా గ్లూ అప్లై చేసుకొని దీనిపైన మనము డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా! వాటిని స్టిక్ చేసుకోవాలి. ఇలా డ్రాప్ షేప్ కుందన్ని సింగిల్‌గా అయినా తీసుకోవచ్చు. లేదు మీరు ఫ్లవర్ లాగా డిజైన్ చేసుకోవాలంటే ఫ్లవర్ లాగా కూడా ఫామ్ చేసుకోవచ్చు. నేను కొన్ని మా పాప బ్లౌజెస్‌కి ఫ్లవర్ టైప్‌లో స్టిక్ చేశాను. అందుకే ఇప్పుడు ఓన్లీ సింగిల్ కుందన్ని యూజ్ చేసి ఇలా డిజైన్ చేస్తున్నాను. మనకి గ్లూకి లిడ్ వస్తుంది కదా! ఆ లిడ్‌ని యూజ్ చేసి మనం ఈ డ్రాప్ షేప్ కుందన్స్‌ని అనేది చాలా ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు. కొన్నేమో నేను ఆ లిడ్ తోటి ఇలా స్టిక్ చేశాను. కొన్నేమో హ్యాండ్ తోటే స్టిక్ చేశానండి. మీకు ఎలా వీలుగా ఉంటే అలా స్టిక్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఫస్ట్ మనం నీట్‌గా అరేంజ్ చేసుకుంటూ ఆ తర్వాత అంటే ఈ కుందన్స్‌ని ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే పావుగంట అలా వదిలేసి ఆ తర్వాత కుందన్స్‌ని గట్టిగా ప్రెస్ చేయాలండి. అది మాత్రం ఖచ్చితంగా చేయాలి. లేదంటే ఈ కుందన్స్ మనం ఇంత కష్టపడి స్టిక్ చేసుకొని కూడా వేస్ట్ అయిపోతుంది. అంటే వాష్ చేసినప్పుడు మనకి ఊరికనే వచ్చేస్తదండి. అలా రాకుండా ఉండాలంటే గట్టిగా ప్రెస్ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే పావుగంట డ్రై అయిన తర్వాత. అలా చేయడం వలన మనకి క్లాత్‌కి పట్టేసినట్టు ఉంటుంది. అలాగే ఐరన్ కూడా ఖచ్చితంగా చేయాలండి. అలా ఐరన్ చేస్తేనే మనకి లైఫ్ అనేది ఉంటుంది. నేను కొన్ని బ్లౌజెస్‌కి అలా చేసి అంటే కొన్నిటికి ఐరన్ చేయలేదు. కొన్నిటికేమో గట్టిగా ప్రెస్ చేయకుండా చేశాను. అవి నేను కష్టపడి చేసిందంతా వేస్ట్ అయిపోయింది. సో, కొన్ని ఎక్స్‌పెరిమెంట్లు చేస్తేనే మనకు అర్థమవుతుంది కదా! సో, అలా చేసి నాకు ఫెయిల్ అయిన వాటిని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేయొద్దని. ఇలా మనం నెక్ మొత్తానికి కుందన్స్ స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక లైన్ అనేది డ్రా చేస్తున్నానండి. దీని పక్కన మళ్ళీ స్టోన్ చైన్ అనేది యూజ్ చేస్తున్నాను. అంటే స్టోన్ చైన్ని స్టిక్ చేస్తున్నాను. మీరు ఈ స్టోన్ చైన్ని మధ్యలో టాకాల్లాగా కూడా వేసుకోవచ్చండి. టాకాలు వేసుకుంటే మనకి ఇంకా లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. లేదు ఐరన్ చేసుకున్నా పర్లేదు. మీకు టైం ఉంటే టాకాలు వేసుకోండి. అంటే సూది దారంతోటి 4 చైన్స్ ఉంటాయి కదా! వాటికి మధ్యలో అలా స్టిచెస్ అనేది వేసుకున్నారంటే ఈ బ్లౌజ్ ఎక్కువ లైఫ్ అనేది వస్తుంది. ఇలా మొత్తం గ్లూ అనేది అప్లై చేసిన తర్వాత దీనిపైన మళ్ళీ స్టోన్ చైన్ అనేది స్టిక్ చేస్తున్నాను. ఇలా స్టోన్ చైన్ ఇంకొక లైన్ స్టిక్ చేయడం వలన లుక్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది. అందుకనే ఈ విధంగా స్టిక్ చేస్తున్నాను. ఫస్ట్ అలా వదిలేద్దాం అనుకున్నాను కానీ కొంచెం సింపుల్ లుక్ వచ్చింది. సో, హెవీగా ఉండాలి అంటే మనం 2, 3 లైన్స్ స్టిక్ చేసిన స్టోన్ చైన్ని హెవీ లుక్ అనేది వస్తుంది. నేను ఈ బ్లౌజ్‌కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు. ఇది మీటర్ మనకి 250-200 ఉంటుంది. అలాగే 150 రూపీస్ కూడా ఉంటుందండి. క్వాలిటీని బేస్ చేసుకొని మనకి కాస్ట్ అనేది ఉంటుంది. నేను తీసుకుంది 200 రూపీస్ అనమాట. ఇది నేను కొన్ని ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి నాకు 150 రూపీస్‌కే ఒక బ్లౌజ్ పీస్ అనేది వచ్చింది. ఇప్పుడు అందరూ మగ్గం వర్క్ చేపించుకోవడానికి ఇలా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్‌ని తీసుకొని దాని మీద మగ్గం వర్క్ అనేది చేసుకుంటున్నారు. శారీలో వచ్చిన బ్లౌజెస్‌ని యూజ్ చేయడం చాలా తక్కువ. స్టోన్ చైన్ని స్టిక్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 1 ఇంచ్ గ్యాప్ తోటి మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇలా మార్కింగ్ వేసుకొని ఒక చిన్న ఫ్లవర్ లాగా ఫామ్ చేస్తున్నాను. ఈ డ్రాప్ షేప్ కుందన్స్ కనిపించాయంటే నాకు ఫ్లవర్ లాగా డిజైన్ చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకే పెద్ద ఫ్లవర్ కాకుండా జస్ట్ ఒక 3 పెటల్స్ తోటి ఒక ఫ్లవర్ అనేది ఫామ్ చేశాను. మీరు కావాలి అంటే 6 లేదంటే 5 పెటల్స్ లాగా డ్రాప్ షేప్ కుందన్స్‌ని యూజ్ చేసి ఒక పెద్ద ఫ్లవర్ అయినా చిన్న ఫ్లవర్ అయినా మీకు ఎలా వీలుగా ఉంటే ఎలా నచ్చుతుంది అనుకుంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మనం రౌండ్ షేప్ కుందన్స్‌ని ఒకటి తీసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా డ్రాప్ షేప్ కుందన్స్‌ని యూజ్ చేసి ఫ్లవర్‌ని అనేది ఫామ్ చేయాలి. మనకి ఇలా డ్రాప్ షేప్ అనేది కింది సైడ్‌కైనా పెట్టి ఫ్లవర్ లాగా ఫామ్ చేసుకోవచ్చు. లేదంటే పై సైడ్‌కి పెట్టేసుకొని ఫ్లవర్ లాగా అయినా ఫామ్ చేసుకోవచ్చు. మనకి ఎలా బాగుంటుంది అనిపిస్తే ఆ విధంగా ఒక ఫ్లవర్‌ని అనేది 3 పెటల్స్ తోటి ఇలా స్టిక్ చేసుకోవాలి.
ఈ బ్లౌజ్‌ని నేను పెప్లమ్ టైప్‌లో స్టిచ్ చేశాను. స్టిచ్చింగ్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను కానీ, నాకు మా పాపతోటే హాఫ్ డే ఏమో ఇంట్లో పనులతోటి సరిపోతుంది. మిగతా హాఫ్ డే ఏమో మా పాపతోటే సరిపోతుంది. ఇంకా లేచింది అంటే మధ్యాహ్నం దాకే పడుకుంటది. మధ్యాహ్నం నుంచి లేచిందంటే ఇంకా పాపతోటే టైం మొత్తం సరిపోతుంది. ఇంకా ఏమీ పనులు చేయలేకపోతున్నాను. స్టిచ్చింగ్ వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది కానీ, ఇప్పుడైతే ప్రెజెంట్ కుదరట్లేదు. సో, కుదిరినప్పుడు నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. నాకేంటంటే ఫుల్ సపోర్ట్ అనేది లేదు వ్యూవర్స్ నుంచి. అంటే వ్యూస్ చూస్తే 5, 10, 20 అట్లా ఉంటుంది. మనము గంటలు గంటలు కష్టపడి చేయడం వేస్ట్ అనిపిస్తుంది. అందుకే ఇదొక రీజను, అదొక రీజను. నాకు కుదరట్లేదు అండ్ వ్యూస్ కూడా సరిగ్గా రావట్లేదు. ఈ 2 రీజన్స్ వల్ల స్టిచ్చింగ్ వీడియోస్ అనేది లెంతీ వీడియోస్ చేయలేకపోతున్నాను. వ్యూస్ కొంచెం ఎక్కువ వస్తే డెఫినెట్గా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చేస్తాను. నేను ఓన్లీ స్టిచ్చింగ్ వీడియోస్ చేద్దామనే ఫ్యాబ్రిక్స్ కూడా చాలా తీసుకున్నాను. సో, ఈ వ్యూస్ చూసిన తర్వాత చేయాలనే ఇంట్రెస్ట్ లేక అవి అలా ఆపేసున్నాను. మేము వేసుకుండేవి ప్రజెంట్ ఫెస్టివల్కి లేదంటే డైలీ వేర్కే వేసుకుండేవి వాటిని స్టిచ్ చేస్తాను కదా, అవి ఏదో ఒక విధంగా టైం మేనేజ్ చేసుకొని అయినా సరే మంచి వ్యూస్ వస్తే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నెక్ మొత్తం ఫ్లవర్స్ స్టిక్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మధ్య మధ్యలో అక్కడక్కడ డాట్స్ లాగా పెట్టి ఈ స్క్వేర్ షేప్ కుందన్స్ని కూడా స్టిక్ చేశాను. ఇలా స్టిక్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇలా వర్క్ మొత్తం